రోజు ప్రమాణ స్వీకారాలు జరిగింది. ప్రమాణ స్వీకారం ఈవెంట్కి మోదీ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏంటి ఆ ఈవెంట్ పైన కామెంట్ చేయండి. మోడీ గారి షో అండి. మోడీ గారి షో ఎన్డీఏ ఏ విధంగా అండి 0.5 ఓట్లు ఉన్నాడు. 0.5 ఓట్లు ఉన్నారు. 25% సీట్లు అదనంగా కృష్ణప్రసాద్ గారు లేదా ఒక బీజేఎం నాయకురాలు లాస్ట్ మీట్లో గంట వ్యవధిలో వచ్చి వేసినాడు. 8 సీట్లు పక్కన పెడదాం. 25% సీట్ల 0.5% ఉన్నాళ్ళకి బెదిరించి చేసుకుంటాం కాదండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాస్తూ ఉండొచ్చు, కానీ కేంద్రం తెలియకుండా జరిగిందంటే క్యాబేజీలు పూ పెట్టుకున్నాం. ఇవన్నా జరగనండి. ప్రజలు ఓట్లు వేశారు కదా, అయిపోయింది. ఇంకేంటి, ప్రజలు ఓట్లు వేసింది ఎవరికో మీరు లెక్కలు ఇస్తాను రాసుకుంటారా? చేసుకోండి. కాదు నేను చెప్తున్నా. ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఎంత ఓడించారు చెప్తాను, రాసుకోండి. అరకులో తెలుసా మీకు? ఈ దక్షిణ భారతదేశం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోటా ఓట్లు ఎవరికి వచ్చినాయి? అక్కడ ఎక్కువ వచ్చినట్టు 50,000 ఎంత వచ్చింది? 50,000 వచ్చింది కదండి. ఎలాగా? థర్డ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో ఉంది కాదండి. కాదు 4th ప్లేస్. 1,25,000 ఓట్లు, 1,23,800 ఓట్లు సుత్తి కొడవల నక్షత్రం సంబంధించిన సిపిఎం పార్టీకి వచ్చింది తెలుసా మీకు? అక్కడ ఎలాగండి? కాంగ్రెస్ పొత్తు కదా. కాంగ్రెస్ పొత్తు ఉన్నప్పుడు పక్కన ఉన్న దాంట్లో కాంగ్రెస్ 10,000 ఓట్లు వస్తే మీరు విశాఖపట్నంలో ఉన్న బ్రహ్మాండం పురంధేశ్వరి గారు 2 సార్లు నెగ్గిన కాన్స్టిట్యూన్సీలో 30,000 ఓట్లు వచ్చింది సత్యారెడ్డి గారికి. మీరు కాంగ్రెస్ మీద తోసేస్తారు. ఓట్ల గురించి ఎందుకు అయిపోయింది కానీ విషయం నేను చెప్తున్నాను. ఇది మీరు ఎన్డీఏ అంటే నేను ఒప్పుకోను. మనం వద్దాం. ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రి కదా, ఎన్డీఏ ముఖ్యమంత్రి కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలు అసహించుకున్నారు. మీకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చపోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి 3 సీట్లు పెళ్లిలో పెట్టి నరసాపురం సీట్లు ఎలా ఇచ్చారు? త్రిపుల్ గారు సీటు రాకపోతే ఉచితంగా ఇచ్చేటట్టున్నారు. సీటు రాకూడదని కోరుకున్నారు. తెలియదండి. ఇవాళ నేను చెప్తున్నాను, తిరుపతిలో తెలిస్తే దేశ చరిత్రలో నాకు తెలియదు ఎంత జరిగింది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ చరిత్ర మాత్రం రికార్డు 2,05,000 ఓట్లు క్రాస్ అయింది తెలుసా మీకు? చాలా సార్లు అవ్వలేదు. 2009లో చెప్పండి ఎంత అయింది? 2009లో 2,05,000 ఓట్లు క్రాస్ అవడం సమస్య లేదు. 2009 సమస్య లేదు. రాసుకోండి కాగితం మీద. అక్కడ 7 సీట్లు కూటమి నెగ్గింది. వారు 1 సీట్లో 10,000 ఓట్లు క్రాస్ చేసి నాని గారు చెప్పొద్దండి. నిజామాబాద్ ఎంపీగా 2009లో మధుయాష్కి పోటీ చేస్తే 1 సీట్లో కాంగ్రెస్ 1000 ఓట్లతో గెలిచింది. మొత్తం అన్ని సీట్లు కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన ఎంపీగా 60-70,000తో గెలిచాడు. క్రాస్ ఓటింగ్ ఎంత అయింది అంటున్నానండి. క్రాస్ ఓటింగే కదా అది. 2,05,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ అవటం చరిత్రలో రికార్డ్ అంటున్నానండి. కేసీఆర్ నాని కూడా ఎగ్జాంపుల్. అదే 15,000 10,000 ఓట్లు పక్కన పెట్టండి. సో అంత క్రాస్ ఓటింగ్ జరగడం నేను చరిత్రలో ఎంత అసహ్యం ఉంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ మొత్తం 7 సీట్లో 191,800 ఓట్లు పైచీలకు కూటమి మెజార్టీ వచ్చింది. 191,800 ఓట్లు పైచీలకు వైకాపా అభ్యర్థి గారు 2,05,000 పైబడి 6,000 ఓట్లు తేడాతో 5,000 పైబడి ఓట్లు తేడాతో నెగ్గారంటే సరే 14,000 క్రాస్ 14,000 2,05,000 ఓట్లు క్రాస్ ఓటింగ్. సరే ఇప్పుడు మీరు టెక్నికల్ గా ఏమన్నా మాట్లాడండి. టెక్నికల్ కాదు, అఫీషియల్ ఫిగర్స్ చెప్తున్నాను. అందుకని ఎన్డీఏ కాదు, తెలుగుదేశం జనసేన కూటమి దాని పక్కన గెలుపు ఆటలో బుడంకాయగా వచ్చి వాళ్ళ పెత్తనం మాత్రం చేస్తాం ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఎందుకు కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చారుగా? ఏ మంత్రి ఇచ్చారండి? గాలి మోటార్ల శాఖ మంత్రి పదవి. క్యాబినెట్ మంత్రి గాలి మోటార్ల శాఖ కూడా ఉంటారండి. వాళ్ళు ఏంటది? ఆంధ్రప్రదేశ్లో పిండింగ్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఉంది. దానికి అవసరమైనప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుని పంపిస్తారు, లేదా ఇంకోళ్ళు పంపిస్తారు. ఇవాళ ఏంటి? అలాగే ఉన్నదేదో అశోక్ గజపతిరాజు గారి చేత కొన్ని పాపాలు చేయించారు పాపం. ఆఖరి మిగిలిన మొత్తం చేయించారు. ఏమని? మొత్తం ఎయిర్పోర్ట్లో ఆదాని గారికి 50 ఏళ్ళకి 30 ఏళ్ళగా లీజులు ఇప్పించడం, ఆఖరికి ఎయిర్ ఇండియాని అమ్మేసేయటము, మొత్తం అన్నది తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను లేదా ఫ్లైట్లు 2-3 విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ చేసుకుంటుంది. వీళ్ళదేముందండి నామినల్గా. అలాగా ఏంటండి గాలి మోటార్ల శాఖ మంత్రితో పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం కావాలి? ఆంధ్రప్రదేశ్ కాదు నేను చెప్తున్నా. మాంజీ హిందుస్థాన్ వికాస్ మంచి 1 సీట్ ఉంది. కేబినెట్ మంత్రి ఇచ్చారా మంచి పోస్టు? జేడీఎస్ కుమారస్వామి గారికి 2 సీట్లు ఉన్నాయి. ఏమి ఇచ్చారు? భారీ పరిశ్రమలు మొత్తం శాఖలు ఇచ్చారు కదా. చెప్తున్నానండి. వాళ్ళ జనసేనకు 2 సీట్లు ఉన్నాయి. బాలశౌరి గారికి ఎందుకు ఇవ్వలేదు? బాలశౌరి సీనియర్ ఎంపీ అండి. ఆయన థర్డ్ టైం ఎంపీ. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా నేను చెప్తున్నాను, రామ్మోహన్ నాయుడు గారు బహుభాషా ప్రవీణ, డైనమిక్. అలాంటి డైనమిక్ లీడర్కి ఇచ్చింది ఏంటండి వాళ్ళ దేంట్లో ఉన్న ప్రజలు కాదు. ఇంకోటి చెప్తున్నాను, పెంసాని చంద్రశేఖర్ గారికి ఇచ్చిందంటే తెలుసా మీకు? గ్రామీణాభివృద్ధి. వాళ్ళిద్దరు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఇప్పుడు డమ్మీ అయితే పైన కిందాలు చేయడానికి వీలుంటుంది. అవతలే జ్యోతిరాజ్ సింధియా. ఇద్దరు గారి మీద ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా సహాయ మంత్రి. ఈయన దమ్మున్నాడు, చేయగలిగే మనిషి. అవతల చేతికి పని ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా సాయం దేశానికి మంత్రిని ఒప్పుకున్నాను, కానీ మోడీ గారు ప్రధానమంత్రి దేశానికి కానీ గుజరాత్కి 9,60,000 కోట్లు పెట్టి ఇండస్ట్రీస్ ఉన్నాయి,
పైప్ లైన్లు ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేసుకున్నా ఉన్నాయని పెట్టుకున్నప్పుడు వర్మ గారికి మంచి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారుగా, ఆంధ్రప్రదేశ్ మంచి జరిగేదే కాదు. ఆ సోము వీర్రాజు గారి శిష్యుడిగా ఆయన సాధించుకున్నాడు ఆంధ్రప్రదేశ్. అందుకని ఇవాళ కాదండి, నా తోటి తెలుగు బిడ్డ కిషన్ రెడ్డి గారికి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు, బొగ్గు ఇచ్చారు. మళ్ళీ దయచేసి పెడితే బొగ్గు శాఖ మంత్రి కూడా కాదు, బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కూడా ఇచ్చారు. చాలా మంది బొగ్గు గనుల శాఖ మంత్రికి ఇస్తే ఇవాళ అద్భుతమైన అవకాశం వచ్చింది. చరిత్రలో ఆయన మంచివాడిగా మిగిలిపోతాడా, ద్రోహిగా మిగిలిపోతాడు, మంచివాడిగా మిగలాలని కోరుకుంటున్నాను. ఎందుకని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం సాయిరెడ్డి గారిని ఆత్మత్యాగం చేశాడు కరీంనగర్ జిల్లా నుంచి. మొత్తం తెలుగునాట మొత్తం 23 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు విశాఖకు, తెలుగు వాళ్ళ హక్కు, ఆంధ్రులక్కని ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించి త్యాగంతో సాధించుకున్న ఫ్యాక్టరీని వాళ్ళు ఖచ్చితంగా ఆయన వితిన్ 3 monthsలో ఆయన 2 నుంచి 3 మైన్స్ కేటాయించి ఏర్పాటు చేయాలి. దానికి క్యాప్టివ్ మైన్స్ అండి. ఈయన సహాయ మంత్రి కూడా ఈయన ఉన్నట్టున్నారు కదా, స్టీల్ మన వర్మ గారు కూడా దానికి రిలేటెడ్ పరిశ్రమల శాఖ. సరే, ఆయన కూడా ఆయన పరిశ్రమల శాఖ మంత్రి ఉన్న ఆంధ్రప్రదేశ్కి రాయితీలు మొత్తం గుజరాత్కి వెళ్ళిన రాయితీలు మొత్తం గిఫ్ట్ సిటీకి ఇచ్చుకున్నారు కదా, 0% ట్యాక్స్ పని 1% ట్యాక్స్ ఆయన మీద ఎక్కువేసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే అద్భుతమైన ఇంట్రెస్ట్ వస్తాయి. చరిత్రలో చిరస్థాయిగా మా ఎంపీ గారు, మా నర్సాపురం, అక్కడ నా ఓటు అక్కడేనండి 44 దశాబ్దాల నుంచి ఎంపీ గారు, ఆయన కనుక ఇవాళ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకున్నా, ద్రోహగా మేలకూడదు. ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు కానీ దాంట్లో వచ్చి ఇన్సెంటివ్స్ కానీ రాయితీలు కానీ తెచ్చుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. 6 తెలుగు మంత్రులు ఉన్నారు ఇవాళ క్యాబినెట్ ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో 6 కూడా ఇవాళ ఎక్సెల్ అవ్వాలని వాళ్ళ పొజిషన్. అదేంటండి, అమిత్ షా గారు చెప్పులు లోపల పెట్టాను బయట పెట్టినా ఆయనకు ఇచ్చినా సరే ఆయన మంత్రి పదవి ఇచ్చి అదే డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు బండి సంజయ్ గారు. తన జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేసింది. సరే, నేను దీంట్లో విమర్శ చేయొచ్చు, కానీ తన జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తి బండి సంజయ్ గారు లెవెల్ వరకు తీసుకొచ్చారు. కానీ బండి సంజయ్ గారు మంత్రి, తెలుగువాడు, ఎవరైనా ఏ రాష్ట్రం అయితే నాకేంటండి తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వర్మ కిషన్ రెడ్డి గారు, ఆయన గారు, అలాగే వర్ణం గారు, వాళ్ళ అబ్బాయి ఎవరు లోకనాథం గారు అబ్బాయి మురుగన్ గారు, 6 కేంద్ర మంత్రులు తెలుగు బిడ్డలు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తమిళ ఓడిపోయారు. ఆయన ఊటీ కింద ఎంపీ కింద చేసి ఓడిపోయారు. ఇంతకుముందు రాజ్యసభగా ఉన్నారండి. తెలుగు ఆయన అన్నదీయులు, మంచి పటిమ వ్యక్తి. ఆయన పార్లమెంటరీ అఫైర్స్కి ప్లస్ కమ్యూనికేషన్ రెండింటికి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ రెండింటికి సహాయ మంత్రిగా ఉన్నారు. కర్ణాటకనా, తమిళనాడు అండి తెలుగు ఆయన. అందుకని బీజేపీ అండి. లాస్ట్ టైం మంత్రి, ఇప్పుడు కంటిన్యూ మంత్రి